బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటన నేపథ్యంలో పోలీసులపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిలకలపూడి సీఐ పరమేశ్వరరావును బాడీ షేమింగ్ చేశారంటూ అవమానించారు. అంతేకాకుండా పోలీసులను బెదిరించినట్లు కూడా సమాచారం. పోలీసుల పట్ల మాజీ మంత్రి వ్యవహరించిన తీరుపై కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై పోలీసు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరించారంటూ కూడా దీంట్లో విమర్శలు వస్తున్నాయి. చర్యలు దిగిన ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పిఎస్లో కేసు నమోదు చేయగా పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు. దీనిపై స్పందిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దోపిడీదారులను నిలదీయటమే తమ కర్తవ్యమని, ఎవరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నించడం మానదని చెప్పారు. కొంతమంది పోలీసులు అధికారంలో ఉన్నవారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసుల పని అంటూ మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. శరీరాన్ని అవహేళనగా మాట్లాడుతూ కృష్ణమూర్తి ఆయన శరీరాన్ని గురించి ఎక్కడ మాట్లాడాడు? ఏ వీడియోలు? జైపాల్ గారు మీరు చెప్పండి. పేరుని కృష్ణమూర్తి గారు మీరేంటారు? తండ్రి వయసు ఉన్న సిఐ గారిని నువ్వు అని అఘోరంగా మాట్లాడుతూ పేరుని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని నేను పేరుని నాని గారు ఎప్పుడు మాట్లాడాను? జైపాల్ గారు ఎవరి శరీరాన్ని అవహేళన చేశారు అక్కడ? నేను అన్న మాట ఏంటి? మొత్తం ఆ కూల్చివేతలో పాల్గొన్నటువంటి ఒక అతను ఇట్లా ఉన్నాడు, అతన్ని ఇక్కడికి తీసుకొస్తామని చెప్పాను. ఆ ఒకతను మీ పోలీసు అని ఎవరు చెప్పారు? మీకు మీరే అన్వయించుకుంటారా? మీకు మీరే ఊహించుకుంటారా? మీకు మీరే కూర్చున్నాను మీకు మీరే అన్నీ ఊహించుకుని తిడతారు. పలానా పోలీసు, పలానా పేరు, కనీసం పేరు చెప్పానా? పోలీసు అన్నానా? పలానా అతను ఇలా ఉన్నాడు, ఆ అధికారిని కూడా ఇక్కడ పెడతాము అన్నాను. మీరు ఆ అధికారి కాదు కదా, మీకెందుకు భుజాలు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవటం ఎందుకు? మిమ్మల్ని అన్నావా? పోలీసుని అన్నావా? కాదే. నేను పోలీసు అధికారి అని లేకపోతే మున్సిపల్ అధికారి అని అక్కడ 1,00,000 మంది పనిచేశారు. 100-150 మంది ఆ ఇల్లు కూల్చారు. అందులో ఒక అతని గురించి మాట్లాడాను. మీకెందుకు ఉలుకు జైపాల్ గారు? పబ్లిసిటీ. ఎవరిది పబ్లిసిటీ? కాదు సార్, ఎవరిది జైపాల్ గారు పబ్లిసిటీ? ఎవరిది పబ్లిసిటీ అంటున్నా? మేము పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల నాది. ఇంకేం ఎదగను బాబు. జైపాల్ గారు, నేను ఇంకేం ఎదగను. ముఖ్యమంత్రిగా ఇంకెక్కడ అవుతాను? అవదు కదా, మాకు ముఖ్యమంత్రి జగనే. ఇక నేను అయిపోయింది, అన్నీ మేనేజ్ అయ్యి ఇప్పుడు ఏమి వద్దనే కదా. 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయా, ఈ ఊరికి చేయాల్సింది చేసేసా, మంత్రి కూడా అయిపోయింది. ఇక చాలులే బాబు అని చెప్పని నేను మానుకున్నా. ఇంకా నేనేం ఎదుగుతాను? నా ఎదుగుదల, నా పబ్లిసిటీ, ఇంకేం పబ్లిసిటీ? ప్రస్తుతం జైపాల్ గారు, నా ఉద్యోగం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలని, అక్రమాలని, దుందుడుకు చర్యల్ని, దోపిడీల్ని, ప్రజల్ని దోచుకునే చోట ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ దాంట్లో పోరాటం చేస్తున్నటువంటి కృష్ణా జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా ఉద్యోగం చేయటమే నా విధి నిర్వహణ. దానిలో భాగంగా ఆ దోపిడీదారులకు ఎవరెవరైతే కొమ్ము కాస్తుంటారో వాళ్ళని కూడా గట్టిగా నిలదీయటం అనేది నా ఉద్యోగ ధర్మం, నేను చేయాల్సినటువంటి విధి. దానిలో భాగమే నువ్వు నన్ను పబ్లిసిటీ అనుకున్నా సార్, జైపాల్ సార్, మీరు నన్ను దాన్ని పబ్లిసిటీ అనుకున్నా, నా రాజకీయ ఎదుగుదల అనుకున్నా, ఏమనుకున్నా నిలదీయటం మాత్రం ఆగదు జైపాల్ గారు. ప్రశ్నించటం ఆగదు జైపాల్ గారు. కేసు కట్టి జైల్లో వేసినంత మాత్రాన జైలు ఊసల లోపల నుంచి కూడా ప్రశ్నిస్తూనే ఉంటాను జైపాల్ గారు. శరీరాన్ని అవహేళనగా మాట్లాడుతూ కృష్ణమూర్తి ఆయన శరీరాన్ని గురించి ఎక్కడ మాట్లాడాడు? ఏ వీడియోలు? జైపాల్ గారు మీరు చెప్పండి. పేరుని కృష్ణమూర్తి గారు మీరేంటారు? తండ్రి వయసు ఉన్న సిఐ గారిని నువ్వు అని అఘోరంగా మాట్లాడుతూ పేరుని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని
మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మచిలీపట్నం కొబ్బరి తోటలో అక్రమ నిర్మాణాల కూల్చివేత నేపథ్యంలో పోలీసులపై మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. చిలకలపూడి సీఐ పరమేశ్వరరావును బాడీ షేమింగ్ చేసి అవమానించారని, అంతేకాకుండా పోలీసులను బెదిరించినట్లు సమాచారం. పోలీసుల పట్ల మాజీ మంత్రి వ్యవహరించిన తీరుపై కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై పోలీసు కేసు నమోదు చేశారు. కోచింగ్ లేదు కదా మా గవర్నమెంట్ నీకు మర్యాద కూడా చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి నాకు అన్ని తెలుసులే గానీ ఏం సార్ అది ఎవరు చెప్పారు నువ్వు? మిమ్మల్ని ఆపలేదు. నోరు బారేస్తుంది. ఎవరు బారేస్తున్నారు? పోస్టింగ్ గురించి మీ పనండి. గవర్నమెంట్ గురించి పోస్టింగ్ గురించి మీకు పనండి. గవర్నమెంట్ గురించి మీ పని. ఆ గవర్నమెంట్ గురించి పోస్టింగ్ లేకుండా దగ్గర అంబలాంసం తీసుకున్నాం సార్. కానిస్టేబుల్ తీసుకున్నాం. తన కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు పేర్ని నాని. ఇనుకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదుతో పేర్ని కిట్టుపై చిలకలపూడి పిఎస్లో కేసు నమోదు చేయగా పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు. దీనిపై స్పందిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దోపిడీదారులను నిలదీయటమే తమ కర్తవ్యమని, ఎవరు ఎన్ని అక్రమ కేసులు పెట్టించినా ప్రశ్నించడం మాననని ఆయన చెప్పారు. కొంతమంది పోలీసులు అధికారంలో ఉన్నవారితో తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడమే పోలీసులు పని అంటూ ఆయన నిలదీశారు. పబ్లిసిటీ కోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు పేర్ని నాని. శరీరాన్ని అవహేళనగా మాట్లాడుతూ కృష్ణమూర్తి ఆయన శరీరాన్ని గురించి ఎక్కడ మాట్లాడాడు? ఏ వీడియోలు? జైపాల్ గారు మీరు చెప్పండి. పేర్ని కృష్ణమూర్తి గారు మీరేంటారు? తండ్రి వయసు ఉన్న సిఐ గారిని నువ్వు అని అఘోరంగా మాట్లాడుతూ పేర్ని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని నేను పేర్ని నాని గారు ఎప్పుడు మాట్లాడాను? జైపాల్ గారు ఎవరి శరీరాన్ని అవహేళన చేశారు అక్కడ? నేను అన్న మాట ఏంటి? మొత్తం ఆ కూల్చివేతలో పాల్గొన్నటువంటి ఒక అతను ఇట్లా ఉన్నాడు, అతన్ని ఇక్కడికి తీసుకొస్తామని చెప్పాను. ఆ ఒకతను మీ పోలీసు అని ఎవరు చెప్పారు? మీకు మీరే అన్వయించుకుంటారా? మీకు మీరే ఊహించుకుంటారా? మీకు మీరే కూర్చున్నాను మీకు మీరే అన్నీ ఊహించుకుని తిడతారు. పలానా పోలీసు, పలానా పేరు, కనీసం పేరు చెప్పానా? పోలీసు అన్నానా? పలానా అతను ఇలా ఉన్నాడు, ఆ అధికారిని కూడా ఇక్కడ పెడతాము అన్నాను. మీరు ఆ అధికారి కాదు కదా, మీకెందుకు భుజాలు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవటం ఎందుకు? మిమ్మల్ని అన్నావా? పోలీసుని అన్నావా? కాదే. నేను పోలీసు అధికారి అని లేకపోతే మున్సిపల్ అధికారి అని అక్కడ 1,00,000 మంది పనిచేశారు. 100-150 మంది ఆ ఇల్లు కూల్చారు. అందులో ఒక అతని గురించి మాట్లాడాను. మీకెందుకు ఉలుకు జైపాల్ గారు? పబ్లిసిటీ ఎవరిది? పబ్లిసిటీ కాదు సార్, ఎవరిది జైపాల్ గారు పబ్లిసిటీ? ఎవరిది పబ్లిసిటీ అంటున్నా? మేము పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల నాది. ఇంకేం ఎదగండి బాబు జైపాల్ గారు. నేను ఇంకేం ఏదన్నా ముఖ్యమంత్రిగా ఇంకెక్కడ అవుతాను? అవదు కదా, మాకు ముఖ్యమంత్రి జగనే. ఇక నేను అయిపోయింది, అన్నీ మానేజ్. ఇప్పుడు ఏమి వద్దనే కదా
3 సార్లు ఎమ్మెల్యే అయిపోయా, ఈ ఊరికి చేయాల్సింది చేసేసా, మంత్రి కూడా అయిపోయింది, ఇక చాలులే బాబు అని చెప్పని నేను మానుకున్నా. ఇంకా నేనేం ఎదుగుతాను? నా ఎదుగుదల, నా పబ్లిసిటీ, ఇంకేం పబ్లిసిటీ? ప్రస్తుతం జైపాల్ గారు, నా ఉద్యోగం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలని, అక్రమాలని, దుందుడుకు చర్యల్ని, దోపిడీల్ని, ప్రజల్ని దోచుకునే చోట ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ దాంట్లో పోరాటం చేస్తున్నటువంటి కృష్ణా జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా ఉద్యోగం చేయటమే నా విధి నిర్వహణ. దానిలో భాగంగా ఆ దోపిడీదారులకు ఎవరెవరైతే కొమ్ము కాస్తుంటారో వాళ్ళని కూడా గట్టిగా నిలదీయటం అనేది నా ఉద్యోగ ధర్మం, నేను చేయాల్సినటువంటి విధి. దానిలో భాగమే నువ్వు నన్ను పబ్లిసిటీ అనుకున్నా సార్, జైపాల్ సార్, మీరు నన్ను దాన్ని పబ్లిసిటీ అనుకున్నా, నా రాజకీయ ఎదుగుదల అనుకున్నా, ఏమనుకున్నా నిలదీయటం మాత్రం ఆగదు జైపాల్ గారు, ప్రశ్నించటం ఆగదు జైపాల్ గారు. కేసు కట్టి జైల్లో వేసినంత మాత్రాన జైలు ఊసల లోపల నుంచి కూడా ప్రశ్నిస్తూనే ఉంటాను జైపాల్ గారు. శరీరాన్ని అవహేళనగా మాట్లాడుతూ కృష్ణమూర్తి ఆయన శరీరం గురించి ఎక్కడ మాట్లాడాడు? ఏ వీడియోలు? జైపాల్ గారు మీరు చెప్పండి. పేరుని కృష్ణమూర్తి గారు మీరేంటారు? తండ్రి వయసు ఉన్న సిఐ గారిని నువ్వు అని అఘోరంగా మాట్లాడుతూ పేరుని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని నేను పేరుని నాని గారు